కూకట్పల్లి మెడ్ ప్లస్ డయాగ్నోస్టిక్ సెంటర్లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఓ మహిళ ప్రాణాలపైకి తెచ్చిందన్న ఆరోపణలున్నాయి. నిన్న కూకట్పల్లిలోని డయాగ్నోస్టిక్ సెంటర్కు టెస్టుల నిమిత్తం వెళ్లిన మహిళకు అక్కడున్న సిబ్బంది టెస్టులు చేస్తుండగా చేతికి ఇవ్వాల్సిన చోట ఇంజెక్షన్ ఇవ్వకుండా మరో చోట ఇవ్వడంతో ఇన్ఫెక్షన్ సోకి చేతి మొత్తం ఉబ్బిపోయింది. అనంతరం 2 గంటల తర్వాత చేతి మీద మొత్తం బబుల్స్ రావడంతో డయాగ్నోస్టిక్ సెంటర్లోని వైద్యులను అడగ్గా పొంతనలేని సమాధానం చెప్పడమే కాకుండా 2 రోజుల్లో తగ్గిపోతుందంటూ మాట్లాడడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా తనకు ఎటువంటి ఇంజెక్షన్ ఇచ్చారనే దానిపై వివరణ ఇవ్వండని కోరగా దురుసుగా ప్రవర్తించడమే కాకుండా తమని పట్టించుకోలేదంటూ బాధిత మహిళ అసహనం వ్యక్తం చేశారు. దీంతో బాధితురాలు కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఈ డయాగ్నోస్టిక్ సెంటర్లో ఒకరికి ఇవ్వాల్సిన రిపోర్ట్స్ మరొకరికి ఇచ్చిన దాఖలాలున్నాయన్న ఆరోపణలున్నాయి. పొద్దున మెడిప్లస్కి వచ్చినాము. అప్రాక్సిమేట్లీ 7:45 AM వచ్చినాము. అయితే మేము టెస్ట్ చూపిస్తే 3 స్కానింగ్స్ రాసిరు. అలా ఒకటి లేదు, 5 days తర్వాత చేస్తాము, ఇప్పుడు చేయొద్దు అని అన్నారు. తర్వాత ఇంకా 2 టెస్ట్ కోసం బిల్డింగ్కి పోయినాము. డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పారు. వెళ్తే ఓల్డ్ రిపోర్ట్స్ అడిగిరు, తీసుకురాలేము అంటే అవి ఉంటేనే ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాము అని ఒకటి సెట్రైన్ అని ఏదో టెస్ట్ చేయించుకోమన్నారు. ఆ లెవెల్స్ కరెక్ట్ ఉంటేనే మేము ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాము అని చెప్పారు. అది ఉంది. మేము మళ్ళీ ఇంటికి వెళ్ళేసి ఓల్డ్ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని వచ్చినాం 1 hour తర్వాత. వచ్చిన తర్వాత అది బిల్డింగ్ అంతా అయిపోయిన తర్వాత 101 నెంబర్కి వెళ్ళమన్నారు. పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది అంటే అక్కడ వెళ్ళినాము. సార్ అది పాతవి రిపోర్ట్స్ అవన్నీ చూసి మాకు ప్రొసీజర్ స్టార్ట్ చేసిరు. కెనల్ ఎక్కించారు. కెనల్లో 2 ఇంజెక్షన్తోనే ఏదో పంపించారు 2 times వాటర్ లాంటిది. పంపించిన తర్వాత మాకు ఒక వాటర్